హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా బాలీవుడ్లోకి వచ్చేసరికి మిస్టర్ పర్ఫెక్ట్నిస్ట్ మన ఆమిర్ ఖాన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన హ్యాండ్సమ్ లుక్ అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఈ నటనతో పాటుగా మనకి నటన ఒకటే ఉంటే సరిపోదు, గ్లామర్ ఫీల్డ్ అనగానే బ్యూటీ కూడా ముఖ్యమే. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆమిర్ ఖాన్ తను అందంగా లేడు అని ఫీల్ అవుతున్నాడట. అంతే ఈ విషయాన్ని గురించి అని చెప్పేసి ఇది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనమాట. దీని గురించి చెప్పుకుంటూ ఆమిర్ ఖాన్ మంచిగానే ఫీల్ అయ్యిండు. ఇంకా ఈ అన్ని విషయాలు ఒక పాడ్కాస్ట్ లో మనకి తెలిసిందనమాట. అదేనండి మన రియా చక్రవర్తి చాప్టర్ 2 అనే ఒక పాడ్కాస్ట్ లో ఆమిర్ ఖాన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి తీసుకొచ్చిండు అనమాట. ఇంకా తన గురించి చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఇంకా మనకి ఆమిర్ ఖాన్ హైట్ తక్కువే అయినా కానీ అందంలో హ్యాండ్సమ్ లుక్ లో అదుర్స్ అనిపించుకుంటాడు. ఇక ఈ విషయం గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. కానీ ఆయనంతటికీ ఆయన అందంగా లేడని ఫీల్ అవుతున్నాడట. ఇంకా దాంట్లో మాట్లాడుకుంటూ బాలీవుడ్ లో అందగాళ్ళు అనగానే కొందరు మంది పేర్లు మాత్రం బాగా వినిపిస్తాయి. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు మాత్రమే అందంగా ఉంటారు. నేను పెద్దగా అందగాన్ని కాదు, పెద్దగా అందంగా ఉన్నానని కూడా చెప్పిండంట. అయితే ఈ విషయంలోనే మనకి రియా చక్రవర్తి మధ్యలో అందుకొని మీరు అందంగా ఉండరని ఎవరు చెప్పారు, మీరు చాలా అందగాడే, ఇదంతా దేశం మొత్తం కూడా ఒప్పుకోవాల్సిన విషయమే అని కూడా చెప్పిందంట. అయితే నవ్వి మరొకసారి మాట్లాడుతూ మన ఆమిర్ ఖాన్ ఒకానొక కాలంలో నా వేషధారణ చూసి చాలా మంది నన్ను హేళన చేసిండ్రు, అప్పుడు ఆ టైంలో నేను సినిమాలు కూడా మానేద్దాం అని అనుకున్నదంట అని చెప్పిండు మన ఆమిర్ ఖాన్. ఇక ఈ మధ్యలోనే మళ్ళీ రియా చక్రవర్తి అందుకొని నేను మీరు స్టైలిష్ అని చెప్పడం లేదు అని అనిందంట. అనగానే ఇక ఆమిర్ ఖాన్ మళ్ళీ ఒకసారి అందుకొని మీరు అబద్ధం చెప్తున్నారు, నేను అందగాడిని కాదు అనేది లైవ్ డిటెక్టివ్ టెస్ట్ పెడదాం అనగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పక్కన నవ్వేసిండ్రంట. అయితే ఈ విషయాలు అన్నిటి గురించి కూడా చెప్పుకుంటూ మంచి ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్ళింది ఈ ఎపిసోడ్ అనమాట. అయితే అసలు ఈ ఎపిసోడ్లో అందం గురించి ఎందుకు వచ్చింది, ఈ అందం గురించి మాట్లాడాల్సిన పని ఏంటి, అసలు ఈయనని హేళన చేసిన కారకులు ఎవరు, అలాంటి విషయాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇంకా రియా చక్రవర్తిని కూడా ఈయన మంచి ప్రశంసలు కురిపించిండనమాట. ఎందుకంటే మాజీ ప్రియుడైన సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పుడు ఆమె ధైర్యంగా ఎదుర్కోవాల్సినవన్నిటిని కూడా ఎదుర్కొని ఆ విషయంలో ముందుకు సాగి మళ్ళీ ఆమె బ్యాక్ రియా చక్రవర్తి అయ్యింది అని చెప్పి ఆ విషయాలు అన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ మంచి ప్రశంసలే కురిపించిండనమాట. నిజంగా ఈ ఎపిసోడ్లో ఇంకా ఎన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయో అది తెలుసుకుంటేనే మంచి మజా వస్తుంది అని చెప్పేసి చాలా మంది ప్రేక్షాభిమానులు కూడా ఎదురు చూస్తున్నారనమాట. అయితే బాలీవుడ్లో మీ ఫేవరెట్ అంటే అందగాడైన యాక్టర్ ఎవరు అనుకుంటున్నారు, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.